వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మ మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నందమూరి సుహాసిని ఖమ్మం ఎంపీగా పోటీ చేయబోతున్నారా కాంగ్రెస్ తరపున అంటే అవునని చెప్పాలి. గత 2 రోజులుగా ఈ ప్రచారం అటు మీడియాలోనూ, మెయిన్స్ట్రీమ్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ కూడా హైలైట్ అవుతూ వస్తుంది. అందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే నందమూరి సుహాసిని రోజున లేటెస్ట్గా ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. రేవంత్ రెడ్డితో నందమూరి సుహాసిని సుదీర్ఘ భేటీ తర్వాత ఆమె ఖమ్మం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోందనే వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈరోజు నందమూరి సుహాసిని ఖమ్మం ఎంపీగా బరిలో దిగడానికి రేవంత్ రెడ్డి ఎంతవరకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది? అసలు నందమూరి సుహాసినికి ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది? అదే సమయంలో ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ కూడా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలవలేని సుహాసిని ఈ రోజున ఖమ్మం ఎంపీగా పోటీ చేసినట్లయితే ఆమెకు ఎంతవరకు కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ ఖమ్మం పరిధిలోనే యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్లో ఒక సుదీర్ఘ ఏదైతే ఒక ఒత్తిడైతే ఉంది, ప్రెజర్ ఉంది రేవంత్ రెడ్డి మీద, ఏదైతే ఖమ్మం ఎంపీ టికెట్ విషయంలో మెజారిటీ నేతలు అక్కడ ఖమ్మం ఎంపీ టికెట్ కోసం చాలా సీరియస్గా పోటీ పడుతూ వస్తున్నారు. అలాంటి స్టాల్ వార్డ్స్ లాంటి నేతల ముందు సుహాసిని ఎంతవరకు కూడా నిలబడగలదు? అయితే ఇది సుహాసిని చుట్టూ జరుగుతున్న ప్రచారమా, లేకపోతే ఇది కేవలం ఉట్టుటి ప్రచారంగానే మిగిలిపోతుందా, లేకపోతే సీరియస్గా దాని మీద ఆమె కూడా వర్కౌట్ చేస్తుందా? ఈ అంశాలన్నీ కూడా నిజంగానే హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీట్ మీద ఎంత డిస్కషన్ జరుగుతుందో ఈరోజు సుహాసిని పోటీకి సంబంధించి కూడా అదే స్థాయిలో ఒక డిస్కషన్ అయితే నడుస్తూ వస్తుంది. అందుకు కారణాలు ఉన్నాయి. ఆ కారణాల గురించి, అదేవిధంగా నందమూరి సుహాసిని ఖమ్మం నుంచి పోటీ చేసే ఫీజిబిలిటీ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ముందుగా నందమూరి సుహాసిని బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసిందే. మా హరికృష్ణ డాటర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రాములకి స్వయాన అక్క కూడా ఆవిడ. సో ఆవిడ మనం చూసినట్లయితే కూడా నందమూరి హరికృష్ణ ఉన్నన్ని రోజులు కూడా ఎక్కడ సుహాసిని అంత ఫోకస్డ్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన సందర్భాలు అయితే లేవనే చెప్పాలి. విత్ ఇన్ ద ఫ్యామిలీ ఫంక్షన్స్లోనూ అట్లా మాత్రమే ఆమె ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు. ఎక్కడ కూడా ఆమె పొలిటికల్ ఇంటెన్షన్ ఉన్నట్టుగా కానీ, ఆమె పొలిటికల్గా అప్లిఫ్ట్ అవుతారని కానీ ఎక్కడ ఎవరు కూడా ఊహించలేదు, అంచనా కూడా వేయలేదు. ఎప్పుడైతే మనకు తెలిసిందే సమైక్యాంధ్ర మూమెంట్ సమయంలో హరికృష్ణ రాజ్యసభ పదవిని వదులుకునే ప్రయత్నం చేయడం కానీ, తాను సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా చేయడం, వెంటనే స్పీకర్ దాన్ని ఆమోదించడం, ఆ తర్వాత పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకున్నారంటూ అప్పట్లో ఆయన మీద వచ్చిన విమర్శలు కానీ చిన్నగా అటు హరికృష్ణకి ఇటు చంద్రబాబు నాయుడుకి మధ్య గ్యాప్ పెంచుతూ వచ్చాయి. ఇక 2014 ఎన్నికల సమయంలో తమను హరికృష్ణ అండ్ బ్యాచ్ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు తమను పట్టించుకోలేదంటూ అప్పట్లో విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక ఆ తర్వాత ఆ గ్యాప్ అలాగే కొనసాగుతూ వచ్చింది. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా తమకు ప్రయారిటీ ఇవ్వలేదంటూ కూడా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఆన్ రికార్డ్ ఎప్పుడు మాట్లాడకపోయినా ఆఫ్ ద రికార్డ్ ఈ చర్చ ఇది ఎప్పుడు డిబేటబుల్ సబ్జెక్ట్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత రోజుల్లో హరికృష్ణ మరణం సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ ఫ్యామిలీని ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు అండ్ కళ్యాణ్ రామ్కు, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు మధ్య ఉన్న పొరలు ఏదైతే తొలగిపోతాయని అప్పట్లో ప్రచారం జరిగినా ఆ ఎపిసోడ్ తర్వాత కూడా అంతా జూనియర్ ఎన్టీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కలిసి కూర్చొని ఏ విషయం ఏదైనా డిస్కషన్ చేసిన సందర్భాలు అయితే లేవు. అయితే అలాగే ఆ బాండింగ్ ఉండాలా వద్దా అన్నట్టుగా కొనసాగుతూ వస్తున్న సమయంలోనే అనుకోకుండా 2018 ఎన్నికల్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకైతే తెరదీశారు. అయితే ఆ సమయంలో ముందస్తు ఎన్నికల సమయంలో అప్పటికే చంద్రబాబు నాయుడు ఆ రోజున కాంగ్రెస్తోని పొత్తులు పెట్టుకున్నారు. ఏపీలో ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చున్నారు. విభజన హామీల వేదికగా మోడీతో వచ్చిన ఒక రిఫ్ట్ కారణంగా చంద్రబాబు నాయుడుకు ఎన్డీఏకి మధ్య ఒక అఘాతం అయితే పెరిగింది. ఈ క్రమంలోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటికి రావడం జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీ కూడా వెళ్ళి మరి రాహుల్ గాంధీతో చేతులు కలిపారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో కేసీఆర్కి అప్పటిదాకా ఒక సెంటిమెంట్ అస్త్రం అంటూ లేదు. 2014లో మనం చూస్తే తెలంగాణ తానే తెచ్చానన్న సెంటిమెంట్తో ఆ రోజు ఎన్నికలకు వెళ్ళి ఉన్నారు కేసీఆర్. బట్ 2018 ముందస్తుకు వచ్చేటప్పటికి అసలు ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు. అలాంటి సమయంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేశారో దీన్ని ఒక ప్రచారాస్త్రంగా కేసీఆర్ మార్చుకోగలిగారు. సో తద్వారా ఆయన లబ్ధి కూడా పొందగలిగి ఉన్నారు. ఇక ఆ ఎన్నికల్లో ఫస్ట్ టైం సుహాసిని రాజకీయ రంగేట్రం చేసే ప్రయత్నం చేశారు. నందమూరి హరికృష్ణ కూతురు హోదాలో ఆ మాత్రం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అటు పార్టీతోని చంద్రబాబు నాయుడుతోని గ్యాప్ మెయింటైన్ చేసినా ఈవిడ మాత్రం పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అప్పట్లోనే సుహాసిని కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడడం జరిగింది చంద్రబాబు నాయుడు. అయితే బాలకృష్ణ లాంటి వాళ్ళు వచ్చి ఆమె తరపున ప్రచారం కూడా చేశారు కూకట్పల్లి ఆ రోజు కాంగ్రెస్ పొత్తుల్లో భాగంగా. బట్ హరికృష్ణ అదేవిధంగా కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎక్కడ తమ అక్కని గెలిపించండి అని కూడా ఎక్కడ వాళ్ళు క్యాంపెయిన్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పట్లోనే ఇక పూర్తిగా వాళ్ళ గ్యాప్ పెరిగింది పార్టీతో అన్న చర్చ కూడా ప్రచారం కూడా జరిగింది. ఇక ఆ ఎన్నికల్లో సుహాసిని ఓడిపోవడం జరిగింది కూకట్పల్లి నుంచి. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఆమె తెలంగాణ టీడీపీలో కీలక పాత్రే పోషిస్తూ వచ్చారు. ఆమెకి 3.5 ఏళ్ల క్రితం ఉపాధ్యక్షురాలు పదవి కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొన్నటి
పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆమె పార్టీలో కీలకమయ్యారు, కానీ ఆ స్థాయిలో తనకంటూ ఒక సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో మాత్రం వెనుకుంటూనే ఉండిపోయారని అనుకోవాలి. ఇక అమరావతి ఉద్యమాలు లాంటి ఇష్యూలు అప్పుడప్పుడు కూడా సుహాసిని మెరుస్తూ వచ్చారు పార్టీ ఈవెంట్స్లో కూడా. ఇక అలాంటి సుహాసిని ఒక దశలో టీఆర్ఎస్లోకి వెళ్తుందనే ప్రచారం అయితే జరిగింది మొన్నటి ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు. అయినా బట్ ఆ దిశగా ప్రయత్నాలు అయితే వర్కౌట్ కాలేదని అనుకోవాలి. సుహాసినికి నిజంగానే ఆమెను తీసుకొని మళ్ళీ కూకట్పల్లి టికెట్ ఇస్తారు కేసీఆర్ అన్న ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే సుహాసిని ఓడిపోయిన తీరును కూడా ఆ రోజు ఆయన 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి పేరు మీద రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆయన హడావిడి చేసిన క్రమంలో సుహాసిని ఓటమిని కూడా కేసీఆర్ ఆ రోజు టార్గెట్ చేశారు. సుహాసిని గెలుపు మీద అంచనాలు లేకుండా ఆమెను కూకట్పల్లిలో నిలబెట్టి బహిరాన్ చేశారంటూ కూడా చంద్రబాబును టార్గెట్ చేయడం జరిగింది, హరికృష్ణ కూతురు సెంటిమెంట్ని తెర మీదకి తీసుకొచ్చి. సో అందుకని ఆ రోజు కూకట్పల్లి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా బట్ సుహాసిని అయితే ఆ దిశగా వెళ్లే ప్రయత్నం అయితే చేయలేదు. ఇక పార్టీ పోటీ చేసినట్లయితే ఆమె తిరిగి కూకట్పల్లి నుంచి బరిలో దిగుతుంది అనిపించినా బట్ మొన్న అప్పుడున్న పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయింది. చంద్రబాబు నాయుడు ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు తన అరెస్టు ఈ పరిణామాల క్రమంలో. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఇక ఏపీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక దశలో ఆమె గుడివాడ నుంచి కొడాలి నాని మీద పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది తారకరత్న మరణం తర్వాత. ఒక దశలో గన్నవరం నుంచి వంశీ మీద కూడా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇలా సుహాసిని అనేక సార్లు చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ప్రతిసారి ఆమె రాజకీయ అరంగేట్రానికి, అది కూడా ఏపీలో రాజకీయ అరంగేట్రానికి సంబంధించి ఒక ప్రచారం అయితే జరుగుతూ వచ్చింది. బట్ ఆ దిశగా ప్రయత్నాలు అయితే మాత్రం జరగలేదు, సీరియస్గానే చెప్పుకోవాలి. ఇక అలాంటి సుహాసినికి సంబంధించి ఇప్పుడు ఎంపీ ఎన్నికలు తెలంగాణలో లోక్సభ ఎన్నికలకి అయితే తెరలేవబోతోంది, ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు. ఈ సమయంలో ఆమె రేవంత్ రెడ్డితోని భేటీ అవడం జరిగింది. ఈ భేటీ క్రమంలోనే సుహాసిని ఖమ్మం టికెట్ మీద పోటీ చేయబోతున్నారన్న ప్రచారం కూడా చాలా సీరియస్గా జరుగుతోంది. ఎందుకంటే ఖమ్మంలో టీడీపీకి ఇప్పటికీ ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూస్తే ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది. టీడీపీ జెండాలు కాంగ్రెస్ జెండాలు కలిసి మొన్నటి ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పనిచేశాయి. టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఖమ్మంలో కాంగ్రెస్కి యాడ్ అయింది. అందుకే ఆ స్థాయి విజయం అయితే ఖమ్మంలో రేవంత్ రెడ్డికి సాధ్యమైందనే చెప్పుకోవాలి. అందుకని అక్కడ ఎవరిని కాదనలేని పరిస్థితుల్లో మనం చూసినట్లయితే అటు తుమ్మలాకు, ఇటు బట్టికి, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, వీళ్ళు ముగ్గురికి కూడా మంత్రి పదవులు, కీలక మంత్రి పదవులు ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో. ఇక ఖమ్మం ఎంపీ సీట్ కోసం అదే స్థాయిలో ఫైట్ ఉందనే చెప్పుకోవాలి కాంగ్రెస్లో. ఏదైతే బట్టి విక్రమారావు తన భార్య కోసం ఆ సీటు ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారో, ఆవిడ అదేవికి ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఇక అదే సమయంలో మనం చూస్తే తుమ్మల నాగేశ్వరరావు కొడుకు ఏదైతే యుగంధర్ కూడా ఎప్పటి నుంచో ఆ సీట్ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మంత్రి పొంగులేటి బ్రదర్ కూడా ఆ సీట్ మీద ఎప్పటి నుంచో ఫోకస్ పెట్టారన్న ప్రచారం అయితే ఉంది. వీళ్ళందరూ కాకుండా రేణుకా చౌదరి ఆ సీటు పోటీలో నిలిచినప్పటికీ కూడా బట్ ఒక దశలో ప్రియాంక సోనియా గాంధీ వస్తారని ప్రచారం జరిగినప్పటికీ వాళ్ళిద్దరూ కూడా ప్రియాంక రాయబరేలీకి పరిమితమై ఉన్నారు. అండ్ దెన్ సోనియా గాంధీ రాజ్యసభ తీసుకున్నారు రాజస్థాన్ నుంచి. ఇక వేరే రేణుకా చౌదరికి కూడా రాజ్యసభ టికెట్ని అనౌన్స్ చేయడం జరిగింది కాంగ్రెస్ అధిష్టానం. అంటే ఈరోజు ఖమ్మం ఎంపీ సీట్ అనేది కాంగ్రెస్లో ఒక హాట్ సీట్ అయితే కాబోతోందని అనుకోవాలి. బీజేపీకి ఎలాగో అక్కడ పట్టులేదు ఆ స్థాయిలో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అన్నట్టుగానే అక్కడ ఖమ్మం ఎంపీ సీటు విషయంలో ఫైట్ జరగబోతోంది. కాంగ్రెస్ అయితే చాలా ధీమాతో ఉంది, ఎందుకంటే స్టాల్వార్డ్స్ లాంటి నేతలందరూ మనం గెలవడం, వాళ్ళు మంత్రులుగా ఉండడం కానీ. బట్ టికెట్ ఎవరికి అనే అంశం మీద మాత్రం ఇప్పటిదాకా ఒక క్లారిటీ అయితే లేదు. అది ఒక కత్తి మీద సాంబ్లా అయితే మారుతూ వస్తుంది రేవంత్ రెడ్డి వ్యవహారంలో. టోటల్గా ఈరోజు చూసినట్లయితే సుహాసిని ఎప్పుడైతే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారో అప్పుడు సుహాసిని ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయబోతానని చర్చ జరుగుతోంది. ఈరోజు కాంగ్రెస్ తరఫున ఖమ్మం నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసినట్లయితే అక్కడ ఎక్కువగా కమ్మ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది ఖమ్మం జిల్లాలో. రేణుకా చౌదరి దగ్గర నుంచి ఎంతోమంది నామా నాగేశ్వరరావు వరకు వాళ్ళ విజయంలో వాళ్లే భాగస్వామ్యం అవుతూ వచ్చారు. సో అందుకని ఈరోజు సుహాసిని లాంటి వాళ్ళు అక్కడ పోటీ చేసినట్లయితే ఆమె నందమూరి తారక రామారావు మనవరాలన్న ఒక ఇమేజ్ కానీ, హరికృష్ణ అన్న ఒక ఇమేజ్ కూడా ఒక యాడ్ ఆన్ అవుతుంది. టీడీపీ ఓట్ బ్యాంక్ ఖమ్మంలో సాలిడ్గా ఉంది. మొన్న ఎన్నికల ఫలితాల్లో కూడా అది ఎక్స్పోజ్ అయింది. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈరోజు సుహాసినికి యాడ్ ఆన్ అయ్యే అవకాశం ఉందన్న ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇదే సమయంలో ఖమ్మం జిల్లాలో ఆమె కాంగ్రెస్ తరపున బరిలో దిగినా ఆమె చంద్రబాబు నాయుడు మనిషిగానే చూసే అవకాశం అయితే ఉంటుంది. ఆ స్థాయిలో ఆ ఓట్ బ్యాంక్ కూడా ఆమె వైపు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సాలిడ్గా టీడీపీకి ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా ఆమెకు ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్గా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ప్రధాన పార్టీలో ఉన్న నేతలంతా కూడా ఆ రోజు ఖమ్మం టీడీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళే. ఈరోజు మనం చెప్పుకుంటున్న తుమ్మల లాంటి వాళ్ళు కూడా టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వాళ్ళే, ఈవెన్ రేణుకా చౌదరి లాంటి వాళ్ళు, నామా లాంటి వాళ్ళు. సో అందుకే ఆ స్థాయిలో ఒక హోల్డ్ అయితే ఉంది టీడీపీకి ఖమ్మంలో. ఇక రేవంత్ రెడ్డికి ఎలాగో చంద్రబాబు నాయుడు శిష్యుడు అనే పేరుంది, వాళ్ళిద్దరికీ అంత సంబంధాలు కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖమ్మం నుంచి నందమూరి సుహాసినికి టికెట్ ఇచ్చినట్లయితే అది ఈజీగా కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది. అది ఎన్టీఆర్ ఇమేజ్ కూడా సుహాసినికి ఈజీగా యాక్సెస్ వచ్చే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ నేతలు అయితే అంచనాలు వేస్తున్నారు. ఇదే సమయంలో మనం చూసినట్లయితే ఈ టోటల్ ఎపిసోడ్ వెనక చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఉందన్న ప్రచారం
కూడా జరుగుతోంది. ఎందుకంటే మనం చూసినట్లయితే బీజేపీతో పొత్తులు ఆల్రెడీ ఏపీలో ఖరారైన పక్షంలో ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీతో పొత్తులు పెట్టుకొని టీడీపీ ఎన్నికలకు వెళ్తుందనే చర్చ జరిగింది. ఖమ్మంలో ఎలాగూ బీజేపీకి బలం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఖమ్మంలో టీడీపీ అభ్యర్థిని అక్కడ బరిలో నిలబెడతారన్న ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావును తీసుకుని ఆయనే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. వీటన్నిటికీ చెక్ పెట్టేలా ఈ రోజున సుహాసిని పేరైతే ప్రముఖంగా తెర మీదకి వస్తోంది. అయితే సుహాసిని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే ఎంతవరకు కూడా కాంగ్రెస్ నేతలు ఆమెను ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా అంగీకరించే అవకాశం ఉంటుందనేది ఒక చర్చ అయితే ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక రేవంత్ రెడ్డితో ఉన్న సత్సంబంధాలు నిలుపుకోవడానికే చంద్రబాబు నాయుడు సుహాసిని ఖమ్మం ఎంపీగా పోటీ చేయించబోతున్నారని ఇంకొక ప్రచారం. బట్ ఇవన్నీ ఎంతవరకు వాస్తవాలు అవుతాయి, ఎంతవరకు ఆన్ రికార్డ్స్కి వచ్చేటప్పటికి ఎంతవరకు ఈ సమీకరణాలకు ఫీజిబిలిటీ ఉంటుందనేది పక్కన పెడితే ఈరోజు మాత్రం నందమూరి సుహాసిని ఏదైతే డాక్టర్ ఆఫ్ నందమూరి హరికృష్ణ ఆవిడ ఏకంగా ఖమ్మం ఎంపీ సీట్ మీదే ఫోకస్ పెడతాం, అటు రేవంత్ రెడ్డితో కూడా భేటీ కావడం, ఒకవైపు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం మాత్రం తెలంగాణ రాజకీయాల్లోనే కాదు అటు ఏపీ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అయింది. మరి నిజంగా ఇది కేవలం ప్రచారానికే పరిమితం అవుతుందా, లేకపోతే సుహాసిని నిజంగానే ఆ దిశగా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారా, అంత తెలంగాణ అంతటా ఆమె హాట్ టాపిక్ అవుతారనే అంశం మాత్రం నిజంగానే ఈ రోజున పొలిటికల్ సర్కిల్స్లో మాత్రం సీరియస్గా చర్చ జరుగుతుందని మనం చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.